బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. హైపర్ ఆది జన్మదిన వేడుకలు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలోని శివం శరణాలయం నందు హైపర్ ఆది జన్మదినోత్సవం పేదలకు ఆర్థిక సాయం, అన్నదానం శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత రామ్ సాయి నాయుడు ఆర్థిక సహకారంతో హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా వృద్ధులు, పేదల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా వాసి, సినీ రంగంలో ప్రముఖుడిగా రాణిస్తున్న హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు సందర్భంగా సేవా కార్యక్రమాలు జరుపుకుని పేదలకు అన్నదానం నిర్వహించడం మానవత్వంతో కూడిన గొప్ప కార్యక్రమం అని తెలిపారు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ, హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా నిస్సహాయులైన 4 వృద్ధ మహిళలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. డాక్టర్ నందలూరి సరయ్యు మాట్లాడుతూ, హైపర్ ఆది మంచి కమెడియన్గా రాణిస్తూ అతని మాటలే అతని బలం. మంచి నాలెడ్జి కలిగిన హైపర్ ఆది మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఒంగోలు నగరంలో అనాథలు, యాచకులకు శివం నిత్యాన్నదాన వాహనం ద్వారా హైపర్ ఆది పుట్టినరోజు పురస్కరించుకుని 300 మందికి పైగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ఆల్ ఇండియా కళారంగం ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ, నవ్యాంధ్ర ముస్లిం మైనారిటీ సొసైటీ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మెహబూబ్ బాషా, బాబు, హైపర్ ఆది అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పేరు సరయు. ఇవాళ సంతపేటలోని శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమెడియన్ నటుడు హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా ఆర్ఎస్ ఈవెంట్స్ వారి తరపున మిత్రుడు రామ్ సాయి ఆధ్వర్యంలో
శివం ఫౌండేషన్లో పేదలకి నిరాశ్రయులకి అన్నదానం మరియు నగదు ప్రదానం చేయడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు నిరాశ్రయులకి అనాథలకి చాలామందికి ప్రతిరోజు శివం ఫౌండేషన్ తరపున అన్నదానం జరుగుతూ ఉంటుంది. సంతపేటలో సాయిబాబా గుడి దగ్గరలోనే దాతృత్వం ఉన్నవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసి దానం అందించాలని కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఇంకా శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్ఎస్ ఈవెంట్స్ రామసాయి ఆర్థిక సహకారంతో ఇవాళ ఒంగోలు నగరంలో చలనచిత్ర కామెడియన్ ప్రకాశం జిల్లా వాసి హైపర్ ఆది జన్మదినోత్సవం అనేది ఇక్కడ పేదల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించింది. గతంలో కూడా 10 సంవత్సరం శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైపర్ ఆది గారి జన్మదినోత్సవం పుట్టినరోజు వేడుకలు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇవాళ గొల్లపూడి శ్రీహరి గారు ఈరోజు నలుగురు మందుల ఖర్చుల నిమిత్తం వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కూడా ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందజేయండి. ఆర్ఎస్ ఈవెంట్ తరపున గత 7 సంవత్సరాల నుంచి రామసాయి హైపరాది పుట్టినరోజు వేడుకలు ఒంగోలు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యగా మిగతా సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈరోజు సంతపేటలోని శివం శరణాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు మిత్రుడు గొల్లపూడి శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేది గొప్ప ఘనకార్యం. ఇవాళ దాతృత్వం గల ధనవంతులు ఇటువంటి శివం శరణాలయానికి వృద్ధులకి ఆర్థికంగా అండగా ఉండి ఇటువంటి వాటిని ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను. గౌరవనీయులైనటువంటి శివ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ హరిగారి గారికి, అదేవిధంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి చీమకుత మండలం పల్లమైన గ్రామవాస్తవ్యులైన నా స్నేహితుడు జబర్దస్త్ హైపవర్ ఆది నా స్నేహితుడు, మా పక్కనే గుడిపాడు, మా అయ్యగారిది కూడా చీమకుర్తాను. ఈరోజు ఇంత విచిత్రమైన కార్యక్రమాలతో మందిని భోజనాలు పెట్టి వైద్య ఖర్చుల నిమిత్తం ఇస్తున్నటువంటి శివ ఫౌండేషన్ అధ్యక్షుల గారికి, అదేవిధంగా మా అన్న పెద్దల గవర్నీయులు మండవ ఆయన మురళీకృష్ణ అన్న, ఇంకా అన్న మాయల సుబ్రహ్మణ్య అన్న కూడా ఎందుకంటే నేను చదువుకున్న ఒంగోలుని, నేను ఇంత ఇంటర్మీడియట్ శర్మాగాలు చదువుకున్నప్పుడు మన మండవ ఈయన మాయల సుబ్రహ్మణ్య గారి స్నేహితులు ఇచ్చి ఆ రోజు ఫీజు కొట్టడం డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఇచ్చేట మహానీయుడు. మా శివ ఫౌండేషన్కి ఇంకోసారి ఇంత అద్భుతంగా భోజనాలు పెట్టి వైద్య ఖర్చుల నిమిత్తన్నట్టు జబర్దస్త్ కమెడియన్ ప్రకాశం జిల్లా వాసి అయినటువంటి హైపర్ ఆది అన్నగారి జన్మదినం ఈరోజు హైపర్ ఆది అన్న పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా హైపర్ ఆది గారి పుట్టినరోజు వేడుకలను తమ్ముడు రామసాయి సహకారంతో శివం శరణాలయంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు శివం శరణాలయంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేయడంతో పాటు పట్టణంలోని 300 మందికి కూడా అన్నదానం నిర్వహించాము. అదేవిధంగా ఈరోజు నిస్సహాయ స్థితిలో అనారోగ్య స్థితిలో ఉన్న 4 పేదలకు ఒక్కొక్కరికి 2.60 చొప్పున 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా వారి వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగింది. ఈరోజు